చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు టార్గెట్గా రకరకాల ప్రయోగాలు, భౌతిక దాడుల, కేసుల, అరెస్టుల, బెదిరింపుల ఇది యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని చెప్పి దాంట్లో ఉన్న వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి బహిరంగంగానే హెచ్చరించుకుంటూ పోతూ ఉన్నారు. అయితే అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీకైనా తర్వాత జనసేనకైనా ప్రధానమైన టార్గెట్గా ఉన్న నేతల్లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ పేర్లు అయితే ప్రధానమైనవి అందరికీ తెలుసు. ఇందులో వల్లభనేని వంశీని దాదాపు ఎంతవరకు హింసించాలో మానసికంగా, శారీరకంగా అంతా చేశారు. అయినా ఇప్పటికీ సాటిస్ఫై అవుతున్నట్లు లేరు. మరో విడత ఖచ్చితంగా ఆయన మీద ఇటువంటి ఏమైనా జైలు కేసులు మరో విడత ఉంటేనా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ లిస్టులో ఉండేది పేర్ని నాని, కొడాలి నాని. సరే, పేర్ని నాని గారి మీద రకరకాల కేసులని, అదని ఇదని, బెదిరింపులు రకరకాల ఆయన మీద ట్రై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడో దగ్గర దొరికితే తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని ప్రయత్నాలు. వాటిని ఆయన ఎక్కడే కూడా అదరట్లేదు, బెదరట్లేదు. ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మా టైం వస్తుంది కదా అప్పుడు చూసుకుందామని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. అండ్ మరోవైపు కొడాలి నాని గారికి ఆరోగ్యంగానే బాగోలేక ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నట్టున్నారు. మరి కొన్ని రోజులు రెస్ట్ అవసరమేమో. తాజాగా పేర్ని నాని గారు కొడాలి నాని గారిని కానీ ఉద్దేశించి అంటే తనను కానీ రిప్రజెంట్ చేసుకుంటూ చేసిన ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో చాలా ఘాటుగానే కూటమిని ఉద్దేశించి ఒకటే మాట అంటున్నారు. 3 నెలల్లో కొడాలి నాని వస్తాడు, గుండె సంబంధిత సమస్యకు వైద్యం చేయించుకుని 3 నెలల్లో గుడివాడ వస్తారు, వచ్చి రాజకీయం చేస్తాడు. అండర్వేర్ మీద నిలబెడతామని చెప్పి మగవాళ్ళు ఎవడో వచ్చి రండి, అండర్వేర్ మీద నిలబెడుతున్నాడు ఎవడో రండి, 3 నెలల్లో వస్తాడు గుడివాడకు, వచ్చి రాజకీయం చేస్తాడు, అండర్వేర్ మీద నిలబెట్టేవాడెవడో వచ్చి నిలబెట్టండి అని చెప్పి పేర్ని నాని చాలా ఘాటుగానే కామెంట్ చేశారు. అవి కూడా వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కొడాలి నానిని వస్తే గుడివాడ వస్తే అండర్వేర్ మీద నిలబెడతాం, కడ్రాయల మీద ఊరేగిస్తాం, ఇవన్నీ అంటూ వస్తూ ఉన్నారు కదా. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పేర్ని నాని ఎవడొస్తాడో రండి, కడ్రాయల మీద నిలబెట్టే మగోడు ఎవడో రండి, వచ్చి నిలబెట్టండి చూద్దామని చెప్పి తాను చాలా ఉద్వేగభరితంగానే కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు కూటమి పార్టీల నుంచి ఎన్ని బెదిరింపులు, ఎన్ని వేధింపులు, ఎన్ని రకాల కేసులు ఇటువంటివన్నీ వస్తూ ఉన్నా చాలా గట్టిగా ఎదుర్కొని నిలబడే నాయకుల్లో ప్రధాన వరుసలో పేర్ని నాని గారు కూడా ఉన్నారనుకోండి. సో గట్టిగానే పోరాడుతూ ఉన్నారు మొత్తం మీద.